హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దినుశ్రీ. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా ఇంటి వరలక్ష్మి వ్రతం గురించి. అండ్ టైం వచ్చేసి 9 అవుతుంది. మేము జస్ట్ బాత్ చేసి టిఫిన్ చేసాం అంతే. పూజ ఇంకా కానే కాలేదు, అంతా సెటప్ చేయాలి. సో ఈ వ్లాగ్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏం చేస్తాము అనేది ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను వచ్చేసి సింపుల్గా రెడీ అయిపోయాను ఒక ఫ్రాక్తోని. సో ఇక్కడ శ్రావణ మాసంలో హస్బెండ్స్ వైఫ్కి గ్రీన్ కలర్ గాజులు ఇవ్వాలంట, ఇస్తే చాలా మంచిదంట. సో మా డాడీ మా మమ్మీకి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ గిఫ్ట్ ఇచ్చాడనమాట ఒక శారీతో పాటు. సో ఇంకా వరలక్ష్మి వ్రతం రోజే ఇచ్చాడు మా డాడీ మా మమ్మీకి. సో ఇక్కడ ఫోటో తీయమంటున్నారు, నేను ఆల్రెడీ తీస్తున్నాను, వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళ సామాన్లకు వెళ్తే నేనే బొట్లు పెట్టాను ఫొటోస్ అనేది. సో మేము ఇక్కడ ప్రసాదాలు రెడీ అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ మా మమ్మ వచ్చేసి మొత్తం అక్కడ డెకరేట్ చేస్తుంది, అమ్మవారికి కావాల్సినవి అన్నీ. లక్ష్మీదేవి ఫోటో బొట్లు పెట్టింది. ఇక్కడ ప్రసాదాలు ఏమేమి చేసామో అనేది చూపిస్తాను మీకు, చూడండి. సో ఫస్ట్ వచ్చేసి దద్దోజనం, పెరుగన్నం, నెక్స్ట్ వచ్చేసి లెమన్ పులిహోర, అండ్ దాని కింద కూడా దద్దోజనమే అనమాట. నెక్స్ట్ డిష్లోనేమో చింతపండు పులిహోర, అండ్ కొన్ని కర్రీస్ కూడా ఉన్నాయి అన్నమాట, ఎందుకంటే అవి తినబుద్ధి కాకపోతే అన్నం తినేయచ్చు డైరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి పరమాన్నం. అండ్ ఇలా మేము సింపుల్గా మంచిగా చేసుకున్నాం అనమాట. గణేష్ పండుగ మంచిగా గ్రాండ్గా చేసుకుందామని సింపుల్గా. అండ్ 5 మెంబర్స్కి పసుబొట్టు కూడా ఇచ్చింది మా మమ్మీ. సో ఇలా సింపుల్గా మంచిగా పూజించుకుంటున్నాం మేము అమ్మవారిని. అండ్ మీకు నచ్చితే సింపుల్గా ఉంటే కామెంట్ చేయండి, ఎలా ఉంది, ఎంత సింపుల్గా అనిపిస్తుందా చూసి కామెంట్ చేయండి. సో నేను వచ్చేసి గంట కొడుతూ వీడియో తీసా, అందుకే షేక్ అయింది, సారీ. సో ఇక్కడ గణపతులు మేము వచ్చేసి ఇలా సింపుల్గా చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దినుశ్రీ.